బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అనే సంస్థ నిర్వీర్యమైపోతూ ఉన్న దశలో ఒక్కసారి ఈ సెల్యులార్ టెక్నాలజీ ఊపిరిపోసిందని చెప్పొచ్చు. కారణం ఏమిటి అంటే అసలు బిఎస్ఎన్ఎల్ ని పట్టించుకోవట్లేదు. ఎక్స్చేంజ్లు మ్యాక్సిమం ఎత్తేస్తున్నారు. దీనికి ఒక కారణం చెప్పొచ్చు. ఒక పక్క నుంచి జియో, ఒక పక్క నుంచి ఎయిర్టెల్, ఒక పక్క నుంచి వొడాఫోన్, ఇలా అన్ని వైపుల నుంచి బిఎస్ఎన్ఎల్ ని చుట్టుముట్టినాయి. జియో ఫైబర్లని, ఎయిర్టెల్ ఫైబర్లని, వొడా ఫైబర్లని, ఇలా అనేక రకాల ప్లాన్స్ అందుబాటులోకి తెచ్చి ఇంటర్నెట్లో రారాజైన బిఎస్ఎన్ఎల్ని తొక్కేసినాయి. అదియును కాక ప్రభుత్వం సపోర్టు లేదని ఒక వార్త అయితే అందరికీ తెలిసింది. తాజా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం 80,000 కోట్లకు పైగా ప్రకటించింది. అంతే ఒక్కసారి ఊపిరిలుదింది, షేక్ చేసేస్తుంది ఈ యొక్క సెల్యులర్ యుగాన్ని. ఏమిటి అంటే ఆధిపత్యం జియో, ఎయిర్టెల్, వొడా, వీరు కాక ఇంకా కొన్ని కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నాయి. మొబైల్ రంగంలో 5G వచ్చేసింది, దుమ్ము దూసేస్తున్నాయి. ఒక పక్క నుంచి కమ్మేస్తున్నాయి కారు మేఘాల్లాగా. బిఎస్ఎన్ఎల్ నిర్వీర్యం అయిపోతుంది అనుకుంటున్న టైంలో 4G అన్నారు. కానీ ఆశ్చర్యంతో ఒక్కసారి అటు జియోకి, ఎయిర్టెల్కి, వొడాకి షాకిస్తూ 5G రిలీజ్ చేశారు మహారాష్ట్రలో. అంటే ఒక్కసారి కంగు తిన్నాయి. వారి ప్లాన్స్ కూడా గవర్నమెంట్ది కాబట్టి తక్కువగా ఉంటాయి. అంటే టారిఫ్లు చాలా తక్కువగా ఉంటాయి. ఇంకేముంది, అద్భుతం జరిగిపోతుంది. ఎప్పుడైతే బిఎస్ఎన్ఎల్ 5Gలోకి ప్రవేశించిందో ఒక్కసారి ఇండియాలో ఉన్న సాధారణ మధ్యతరగతి వాళ్ళు ఊపిరి పీల్చుకుంటున్నారు. కారణం ఏమిటి అంటే ఇన్నాళ్ళు వీళ్ళ ఆధిపత్యం దెబ్బకి ఎంత టారిఫ్ పెడితే అంత కొనుక్కొని, ఎందుకంటే అలవాటు చేశారు ఆ విధంగా మొబైల్లో ఇంటర్నెట్ని యూజ్ చేయటం. దాని నుంచి బయట పడలేకపోతున్నారు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఎంటర్ అవడంతో ఒక్కసారి షాక్ అయింది. మరి ఎటువంటి షేకింగ్ చేస్తుంది మార్కెట్ని అనేది చూడాలి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇది మాత్రం గట్టి దెబ్బే జియోకి, ఎయిర్టెల్కి, వొడాకి.